వెల్కమ్ టు అగ్మాక్స్. వ్యవసాయ రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రసాయనాలపై ఆధారపడుతున్న సాగు తగ్గిస్తూ ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మట్టి ఆరోగ్యం మెరుగుపరచడం, సాగు ఖర్చులు తగ్గించడం, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం కలిగిన వ్యవసాయం వైపు రైతులను నడిపించడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఈ పథకం రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, సహజ వ్యవసాయం అంటే ఏంటి, ఈ మిషన్ లో ఉన్న లక్ష్యాలు, లాభాలు ఏంటి అనే అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కేంద్ర మంత్రివర్గం 25 నవంబర్ 2024న నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ను ప్రత్యేకంగా ఒక కేంద్ర పథకంగా ఆమోదించింది. ఈ మిషన్ ద్వారా శాస్త్రీయ ఆధారాలతో కూడిన సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయాన్ని స్థిరంగా మార్చడం, వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడం, అలాగే ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా మట్టి ఆరోగ్యం మెరుగుపడటం, పర్యావరణ వ్యవస్థలు పునరుద్ధరించబడటం, అలాగే రైతులు వినియోగించబడే బయట ఇన్పుట్స్ పై ఆధారపడటం తగ్గి సాగు ఖర్చులు తగ్గడం ద్వారా రైతులకు వాతావరణ అనుకూలత మరింత పెరుగుతుంది. సహజ వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ అంటే సహజ వ్యవసాయం అనేది పూర్తిగా రసాయన రహిత సాగు విధానం. ఇందులో ముఖ్యంగా దేశీయ, జాతీయ ఆవులను ప్రాధాన్యంగా తీసుకొని పశుసంవర్ధకంతో అనుసంధానమైన సాగు పద్ధతులు అమలు చేస్తారు. అలాగే భారతీయ సాంప్రదాయ జ్ఞానంపై ఆధారపడి విభిన్న పంటల సాగు విధానాలను అనుసరిస్తారు. ఈ విధానం ద్వారా మట్టి, నీరు, సూక్ష్మజీవులు, పంటలు, జంతువులు, వాతావరణం మరియు మనుషుల అవసరాల మధ్య ఉన్న పరస్పర ఆధారితను గుర్తించి వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 15,000 సహజ వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి క్లస్టర్ సుమారుగా 50 హెక్టార్ల నిరంతర విస్తీర్ణంతో సగటున 125 మంది రైతులతో ఏర్పాటవుతుంది. ఈ క్లస్టర్లను గుర్తించే బాధ్యత రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలదే. ప్రతి పంట కాలం ప్రారంభంలో కొత్త రైతులు కూడా ఈ సహజ వ్యవసాయ క్లస్టర్లలో చేరే అవకాశం ఉంటుంది. ఈ క్లస్టర్లలో ఉన్న రైతులకు సహజ వ్యవసాయానికి అవసరమైన ఇన్పుట్స్ సులభంగా అందించేందుకు 10,000 అవసరాధారిత బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా రైతులు బయట నుంచి రసాయన ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. సహజ ఇన్పుట్స్ వినియోగించడం వల్ల మట్టి సారవంతం పెరగడంతో పాటు మొత్తం పర్యావరణ సమతుల్యత మెరుగుపడుతుంది. ఈ BRCలను సహజ వ్యవసాయం చేస్తున్న రైతులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, స్థానిక గ్రామీణ ఉద్యమకారులు ఏర్పాటు చేయవచ్చు. ప్రతి సహజ వ్యవసాయ క్లస్టర్లలో రైతులకు సూచనలు అందించేందుకు 2 కృషి సుకులు లేదా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు నియమిస్తారు. వీరు సహజ వ్యవసాయ పద్ధతులపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించడంతో పాటు స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీలు, గ్రామ సభలు, కృషి విజ్ఞాన కేంద్రాలు వంటి సంస్థలను భాగస్వామ్యంగా చేసుకుని గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. ఈ మిషన్ కింద అన్ని వర్గాల వారికి విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కృషి విజ్ఞాన కేంద్రాలు అంటే KVKs, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, స్థానిక సహజ వ్యవసాయ సంస్థలు నమూనా ప్రదర్శన పొలాల్లో ఈ శిక్షణలు అందిస్తాయి. బీజామృతం వంటి సహజ ఇన్పుట్స్ తయారీ, భూమి సిద్ధం చేయడం, పురుగు వ్యాధుల నిర్వహణ, మట్టి ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై రైతులకు ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ పొందిన రైతులను సహజ వ్యవసాయానికి ప్రోత్సహించేందుకు ఈ పథకంలో ఫలితాలు ఆధారిత ప్రోత్సాహకాలు, అవుట్పుట్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. రైతులు మొదటగా తమ చిన్న భూమిలో సహజ వ్యవసాయం ప్రారంభించవచ్చు. ప్రతి రైతుకు గరిష్టంగా 1 ఎకరా వరకు NMNF కింద మద్దతు అందించనున్నారు. చిన్న, సన్నకారు రైతులతో సహా అన్ని వర్గాల రైతులు ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. ఈ మిషన్ అమలును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి రైతుల పురోగతి, పొలాల్లో జరుగుతున్న మార్పులు, సహజ వ్యవసాయ విస్తీర్ణను నిరంతరం పర్యవేక్షిస్తాయి. అంతేకాదు
ఆన్లైన్ పోర్టల్ ద్వారా జియో ట్యాగింగ్ తో కూడిన రియల్ టైమ్ మానిటరింగ్ నిర్వహించి పథకం అమలు పారదర్శకంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకానికి 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి వరకు మొత్తం 2,481 కోట్ల రూపాయలు ఆర్థిక కేటాయింపులు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 1,584 కోట్ల రూపాయలు, రాష్ట్రాల వాటా 897 కోట్ల రూపాయలుగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర వాటా నిష్పత్తి సాధారణంగా 60:40, ప్రత్యేక రాష్ట్రాలకు 90:10గా ఉంటుంది. జూలై 22 నాటికి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ కింద గణనీయమైన పురోగతి సాధించబడింది. దేశవ్యాప్తంగా 3,900కు పైగా శాస్త్రవేత్తలు, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు అంటే ఎఫ్ఎంటీలు, ప్రభుత్వ అధికారులు సహజ వ్యవసాయంపై శిక్షణ పొందగా సుమారుగా 28,000 కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు అంటే సిఆర్పి ఈ మిషన్ కింద గుర్తించాయి. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి 806 శిక్షణా సంస్థలను భాగస్వామ్యంగా చేసుకున్నాయి. ఇందులో కృషి విజ్ఞాన కేంద్రాలు అంటే కేవీకేలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, స్థానిక సహజ వ్యవసాయ సంస్థలు ఉన్నాయి. రైతులు మరియు సిఆర్పికు ప్రాయోగిక శిక్షణ అందించేందుకు దేశవ్యాప్తంగా 1,100 సహజ వ్యవసాయ మోడల్ ఫార్మ్లు అభివృద్ధి చేయబడ్డాయి. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు ఫలితాల ఆధారిత ప్రోత్సాహం కూడా ఈ పథకంలో ఉంది. ప్రతి రైతుకు సంవత్సరానికి 1 ఎకరాకు 4,000 రూపాయల చొప్పున మొత్తం 2 సంవత్సరాల పాటు గరిష్టంగా 1 ఎకరా వరకు ఆర్థిక సాయం అందించబడుతుంది. ఈ నిధులను సహజ వ్యవసాయం అమలు, శిక్షణ, పశుపోషణ నిర్వహణ, బీజామృతం వంటి సహజ ఇన్పుట్స్ తయారీకి వినియోగించుకోవచ్చు. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా రైతులు ఈ మిషన్ లో నమోదయ్యారు. అలాగే 7,934 బయో ఇన్పుట్స్ రిసోర్స్ సెంటర్లు అంటే బీఆర్సీలు గుర్తించగా వాటిలో 2,045 బీఆర్సీలు ఇప్పటికే ఏర్పాటు చేయబడ్డాయి. మొత్తంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ భారత వ్యవసాయ రంగంలో ఒక గొప్ప మార్పుకు దారితీస్తున్న మిషన్ గా నిలుస్తోంది. సాంప్రదాయ తక్కువ ఖర్చుతో కూడిన సహజ సాగును ఆధునిక డిజిటల్ వ్యవస్థలు, విధానపరమైన మద్దతుతో కలిసి అమలు చేయడం ద్వారా పర్యావరణానికి అనుకూలమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా అందరికీ ఉపయోగపడే వ్యవసాయ ప్రత్యామ్నాయాన్ని రైతులకు ఈ మిషన్ అందిస్తోంది. బలమైన శిక్షణ వ్యవస్థలు, పారదర్శక పర్యవేక్షణ, ఆర్థిక ప్రోత్సాహకాలతో భారతదేశంలో స్థిరమైన వ్యవసాయ భవిష్యత్తును నిర్మించడంలో ఈ మిషన్ కీలక పాత్ర పోషించనుంది.